కడప టు అరకు నాన్ స్టాప్ బైక్ రైడ్ లో ఇన్ని ఇబ్బందులు ఎదురైతాయని అస్సలు అనుకోలేదు. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, నాన్ స్టాప్ డ్రైవ్ చేయడం వల్ల నా బైక్ అయితే ఆగిపోయింది అనేసి. ఇంకా కొంచెం తర్వాత నా బైక్ ని స్టార్ట్ చేసుకుని అలా కొద్ది దూరం వచ్చామో లేదో ఇక్కడ ఫుల్ పోలీస్ చెకింగ్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న అన్న వాళ్ళందరూ పోలీస్ చెకింగ్ నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళే. ఇక్కడ నుంచి ముందుకు వెళ్లాలంటే ఉండేది ఒకటే రూటే. ఆ ఒకటే రూట్ లో పోలీస్ వాళ్ళు అయితే చెకింగ్ చేస్తున్నారు. ఇంకా అన్న వాళ్ళలో ఒక అన్న వచ్చేసి, నేను మీకు వేరే రూట్ చూపిస్తా కానీ చాలా లాంగ్ అవుతుంది, ఏం పర్లేదంటే చెప్పండి అనేసి అయితే అన్నాడు. ఇంకా సరేలే ఏదో ఒక రూట్ అని వెళ్తుంటే ఈ అన్న అన్ని విలేజెస్ లోంచి తీసుకెళ్తున్నాడు. ఫైనల్ గా అన్న తీసుకెళ్లే విలేజెస్ అన్ని దాటుకుని హైవే పైకి వచ్చేలోపు మాకు 2 hours అయితే లేట్ అయిపోయింది. దగ్గర 40 kilometers అయితే అన్ని ఊర్లలో తిరిగి అక్కడ నుంచి నాన్ స్టాప్ గా వైజాగ్ వచ్చేలోపు మా సెకండ్ ఫుల్ ట్యాంక్ కూడా అయిపోయింది. ఇంకా థర్డ్ ఫుల్ ట్యాంక్ చేపించుకొని స్ట్రైట్ గా వైజాగ్ బీచ్ కి అయితే వచ్చేసాం. నైట్ టైం అయితే వైజాగ్ లో ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. ఒక సిగ్నల్ దాటుకోవడానికి దగ్గర 10 minutes పైన పడుతుంది. మా కడప టు అరకు రోడ్ ట్రిప్ లో జరిగిన స్టంట్లన్నీ కలిపి ఒక ఫుల్ వీడియోగా నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎక్స్ప్లోర్ విత్ పండు అని ఉంటుంది. అందరూ కన్ఫర్మ్ గా వెళ్లి ఫుల్ వీడియోని చూడండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నాన్ స్టాప్ అరకు ట్రిప్ లో మేము వైజాగ్ లో స్టే చేసామా లేదా డైరెక్ట్ అరకుకు వెళ్ళిపోయామా అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.